సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము జపనీస్ ఫారెస్ట్ లోకి ఎంటర్ అవుతున్నాము. రండి మీరు కూడా చూసేద్దాం. వావ్, చూసారా బుద్ధ విగ్రహము చూడడానికి చాలా బాగుంది కదా. ఇవి జపనీస్ హట్స్ అండి. జపాన్లో కూడా ఇదే విధంగా ఉంటాయి. చూసారా గ్రీనరీ, చుట్టుపక్కల ఎక్కడ చూసినా పచ్చటి అందాలతో చాలా బాగుంటుంది ఈ పార్కు. ఫ్రెండ్స్, ఈ పార్కులో జనాల సందడి ప్రతిరోజు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు జనాల సందడి ఎందుకు తక్కువగా ఉందంటే కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా తక్కువగా ఉంది. రిలాక్సేషన్ కోసం ఈ పార్కు చాలా సూటబుల్గా ఉంటుంది. సాటర్డే సండే మాత్రం ఇక్కడ జనాలు చాలా బీభత్సంగా ఉంటారు. ఈ పార్కులో ఇలా తిరుగుతుంటే అసలు నాకు మాత్రం అలసటే లేదు. మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉంది. చూసారా ఇక్కడ జపాన్ లాంగ్వేజ్ మీద రాశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? జపనీస్ ఫారెస్ట్లోని జపనీస్ టెంపుల్కి. ఇక్కడ లోపల టెంపుల్ కూడా ఉందండి. నేను ఇప్పుడే చూశాను. రండి మీరు కూడా నాతో పాటు టెంపుల్ చూసేద్దాం. ఇక్కడ ప్లేసెస్ చూస్తుంటే నాకు మాత్రం జపాన్లో ఉన్నట్లే ఫీలింగ్ అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము జపనీస్ టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము. సో ఫ్రెండ్స్, టెంపుల్ బయట ఏమేమి ఉన్నాయో ఒక లుక్ వేసేద్దామా? రండి నాతో పాటు మీరు కూడా చూసేద్దాం.
ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫారెస్ట్ నుంచి బయట వచ్చేసాము. ఇక్కడ కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి, వీటిని కూడా ఒక లుక్ వేసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జిరాఫీల దగ్గరకు వచ్చేసాము. ఎంత పెద్దవిగా ఉన్నాయి కదా జిరాఫీలు, చూసి ఆనందించండి. సో ఫ్రెండ్స్, పార్క్ క్లోజ్ చేసే టైం కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇంకా 7 వండర్స్ తీయలేకపోతున్నాను. నెక్స్ట్ 7 వండర్స్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, పక్కనే ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది. నైట్ టైం చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈఫిల్ టవర్, లేక్, జపనీస్ ఫారెస్ట్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.